ప్రసంగమే జరిగింది తప్ప వాస్తవాలు చెప్పడంలో మరి వారు ఘోరంగా విఫలమవుతున్నారు. వారు చేసింది ఏమీ లేక, వారు చేసింది చెప్పుకోలేక, చేయబోయేది ఏందో వారికి స్పష్టత లేక అంతా కూడా నిందించడం, చేసింది ఘోరంత అయితే కొండంతా చేసినామని చెప్పుకునే ప్రయత్నం వారి యొక్క ప్రసంగంలో మొత్తం కూడా కనపడ్డది. పూర్తి అవాస్తవాలతో కూడినటువంటి ప్రసంగాన్ని బీఆర్ఎస్ పార్టీ నిన్నే మరి అందరం కూడా ముక్త కంఠంతో మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కానివ్వండి, అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు మంత్రిగా పనిచేస్తున్నటువంటి మరి హరీష్ రావు గారు కూడా వివరంగా క్లుప్తంగా కొన్ని అంశాలని నిన్నే మరి పత్రికాముఖంగా ప్రకటించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు కావస్తా ఉన్నా వారికి ఇంకా కూడా పరిపాలన పైన పట్టు మరి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. మరి తద్వారా ప్రజలకి మరి అందించాల్సినటువంటి అభివృద్ధి ఫలాలే కానివ్వండి, వారు వాగ్దానాలు చేసినటువంటి సంక్షేమ ఫలాలు కానివ్వండి ఇవ్వడంలో పూర్తిగా విఫలమవుతూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి కూడా 2014 నుంచి కూడా మరి ఇప్పటి వరకు మరి దాదాపు మరి 11 బడ్జెట్లు మరి చూస్తూ వచ్చాం. ఏ బడ్జెట్లో కూడా ఇంత ఘోరమైనటువంటి అబద్ధాలు, అవాస్తవాలతో కూడినటువంటి ప్రకటనలు మరి ఈ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంగా కనపడుతూ ఉంది. గత సంవత్సరం సరే మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినారు కదా, వారికి 1 సంవత్సరం కాలం పాటు టైం ఇవ్వాలని చెప్పేసి మా అధినేత కేసీఆర్ గారు చెప్పినటువంటి సందర్భంలో మరి వారికి పూర్తిగా సహకరించుకుంటూ వచ్చినటువంటి మరి ఒక తరుణంలో వారు మళ్ళీ కూడా సేమ్ టు సేమ్ గత బడ్జెట్ సమావేశంలో గత బడ్జెట్లో కేటాయించినటువంటి గత బడ్జెట్లో మరి కేటాయించిన నిధుల నుంచి కూడా ఏ మాత్రం కూడా సరిగా ఖర్చు చేయకుండా మళ్ళీ వాటిని క్యారీ ఓవర్ చేసే విధంగా మక్కీ టు మక్కీ సేమ్ గత బడ్జెట్లోనే మళ్ళీ అవి అంకాలు ముందు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ తెలంగాణ ప్రజలను పక్కదో పెట్టించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 150 పారాగ్రాఫ్లు 72 పేజీలు కేవలం ఈ బడ్జెట్ ప్రసంగాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురావాలా, ఏదో బడ్జెట్ మాట్లాడాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ఇది మ్యాండేటరీ కాబట్టి ఉద్దేశంతోనే ఈ ప్రసంగం తయారు చేసినటువంటి తప్ప నిజంగా ప్రజలకి మనం చేయాల్సిన చిత్తశుద్ధి అనేది స్పష్టంగా దానికి కనపడలేదని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మనవి చేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరం దాదాపు తెలంగాణ రాష్ట్రానికి నిధులు సమకూర్చేది గుండెకాయ లాంటిది. దాదాపు 60% ఇన్కమ్, 60% రాబడులంతా కూడా హైదరాబాద్ నగరం నుండే తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి. ఈరోజు రాష్ట్రం ఇంత గత 10 సంవత్సరాలు పురోగతి సాధించి మరి ముందుకు తీసుకెళ్ళింది అన్ని విధాలంటే హైదరాబాద్ నగరాన్ని చక్కగా చూసుకుని హైదరాబాద్ నగరాన్ని కాపాడుకుని హైదరాబాద్ నగరానికి కావాల్సినటువంటి మౌలికమైన సదుపాయాలను కల్పించి హైదరాబాద్కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చిన సందర్భంగానే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1గా అన్ని రంగాలు నిలబడదని చెప్పేసి కూడా మరి గణాంకాలు చెప్తా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం దాదాపు 60% రాబడి, 60% ఇన్కమ్ ఉన్నటువంటి నగరం మరి ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని తమ యొక్క బడ్జెట్లో పూర్తిగా విస్మరించింది. హైదరాబాద్ నగరానికి మరి కేటాయింపులు చేయాల్సినటువంటి నిధులు కేటాయింపు చేయకుండా పూర్తిగా విస్మరించడమే కాకుండా కొన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం కూడా మరి ఈ ప్రభుత్వం తన యొక్క ప్రసంగంలో బట్టి విక్రమార్క చేసిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వారు ముఖ్యంగా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని 4 వైపులా కేసీఆర్ గారి నాయకత్వంలో పనులన్నీ కూడా శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసుకుని మరి ముందుకు వెళ్తున్న తరుణంలో ఈ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని పూర్తిగా విస్మరించింది. హైదరాబాద్కి గతంలో ఉన్నటువంటి జనాభాకి సరిపడా ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, నిజాం నిమ్స్ ఈ 3 హాస్పిటల్స్ మనకి ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాయి. కానీ
ఎప్పుడో 10 లక్షలు 20 లక్షల జనాభా ఉన్నటువంటి స్థాపించినటువంటి ఆసుపత్రులు సరిపోయని చెప్పి 1 కోటి జనాభా దాటుతా ఉన్నది. ఈ జనాభాకు అంతా కూడా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రారంభించినటువంటి ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిగా విస్మరిస్తూ వాటి గురించి కేటాయింపులు కానీ వాటిని ప్రస్తావన చేయకపోవడము ప్రభుత్వం యొక్క అనాలోచిత విధానానికి వారి యొక్క ప్రజల యొక్క సంక్షేమం గురించి ప్రజల యొక్క ఆరోగ్యం గురించి ప్రజలు హైదరాబాద్ నగరం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత విస్మరించిందని చెప్పి స్పష్టంగా తెలుస్తా ఉంది. అంతేకాకుండా వారు గతంలో మెట్రో రైలు గురించి చాలా ప్రస్తావించడం జరిగింది. వారు 2వ ఫేజ్ కింద 3వ ఫేజ్ కింద ఓల్డ్ సిటీని తీసుకెళ్తామని చెప్పేసి కూడా గతంలో కేటాయింపులు చేసినారు. దానికి కేటాయింపులు చేసినా కానీ నిధులు దానికి రాలేదు. అప్పుడు మనకి ఇక్కడ రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కు ఉన్నటువంటి మెట్రో రూట్ని దాన్ని అంతా కూడా క్యాన్సిల్ చేసి మరి కొత్త రూట్ సరే ఆ రూట్ ఓల్డ్ సిటీ రూట్కి ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ ఈ రూట్ కంటిన్యూ చేయాలి. అక్కడ 10 లక్షల ఐటీ ఉద్యోగులను చెప్తే కూడా దాన్ని విస్మరించి అక్కడ పనులు ప్రారంభం చేయకుండా ఓల్డ్ సిటీ పనులు ప్రారంభించారు. కానీ ఆ పనులను కూడా నత్తనడక నడుస్తూ ఉన్నాయి, నిధులు కేటాయించలేకపోతా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు తన యొక్క రాష్ట్రంలో మన రాష్ట్రం యొక్క నిధులపైన ఆధారపడకుండా కేంద్ర నిధులపైన ఆధారపడి మరి ప్రకటన చేశారు. కానీ ఈ యొక్క బడ్జెట్లో మరి మినిస్టర్ గారి యొక్క ఉప ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో ఎక్కడ కూడా మెట్రో రైలుని వేగవంతంగా విస్తరణ చేయడానికి ఒక కాల వ్యవధిలో పూర్తి చేయడానికి ఇలాంటి నిర్దిష్టమైన ప్రకటన తనకు బడ్జెట్ ప్రసంగం లేదని చెప్పి స్పష్టంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా అదేవిధంగా ఫ్యూచర్ సిటీ ఇక్కడ ఉన్న నగరాన్ని విస్మరించి లేని నగరాన్ని సృష్టించే ప్రయత్నంలో ఇక్కడంతా కూడా హైదరాబాద్ నగరం గ్రేటర్ హైదరాబాద్ నగరం అంతా కూడా అయోమయం సృష్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడ జరగాల్సిన పనులన్నీ కూడా తీసుకుపోయి అక్కడ చేస్తా అంటారు. మెట్రో ట్రైన్ అక్కడ తీసుకెళ్తా అంటారు. ఇక్కడ నార్త్ సిటీకి చాలా అవసరం ఉందని చెప్పినప్పుడు అంతా కూడా ప్రజలు డిమాండ్ చేస్తే ప్రకటించారు. కానీ ఆ దిశగా అడుగులు వేసే విధంగా ఎక్కడో కనపట్లేదు. అంతేకాకుండా మరి ఉన్న రేపు రాబోయే ఫెసిలిటీస్ అన్నిటి కూడా స్పోర్ట్స్ స్టేడియం కానివ్వండి, ఏఐసిటీ కానివ్వండి, ఇతర అన్ని వసతులు కూడా తీసుకుపోయి 4th సిటీలో పెడతానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 4th సిటీలో ఏం లేదు, అంతా అడిగే ఉంది. దాదాపు సంవత్సరం కావస్తా ఉంది. 4th సిటీ పేరు మీద భూదండాలు వేస్తున్నారు తప్ప ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతుంది తప్ప నిజంగా నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా ఇక ఉన్న నగరాన్ని విస్మరించి లేని 4 డబుల్ బెడ్రూమ్ ఇల్లుని ఇస్తామని ఆశ రేకెత్తించి చివరకు నిరాశ నిస్పృహలనే మిగిల్చారని చెప్పి అబద్ధం చెప్పి తప్పదోవ పెట్టించే ప్రయత్నం చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో కేవలం గ్రేటర్ హైదరాబాద్లోనే 1,00,000 ఇండ్లు కేసీఆర్ గారు ప్రకటించి దాదాపు 90,000 ఇండ్లు పూర్తి చేసి 70,000 ఇండ్లని ఇప్పటికే అందరికి హ్యాండ్ చేసి ఇంట్లో నివాసం ఇంటున్న సంగతి చేస్తా ఉన్నాం. వారు మాత్రం గత బడ్జెట్లో మరి నియోజకవర్గానికి 3,500 ఇంద్రమిల్లు ఇస్తామని చెప్పి గత సంవత్సరం కూడా 22,500 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు కాలేదు, సందర్భం లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా తప్పుగా పట్టించే ప్రయత్నం చేశారు ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ సందర్భంగా మనవి చేస్తాను. అంతేకాకుండా వారు ఎంత ఘోరమైనటువంటి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, హెచ్ఎండబ్ల్యూఎస్ ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి జలమండలి కానివ్వండి, హైదరాబాద్ జలమండలి సంస్థ కానివ్వండి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, గత సంవత్సరం కేటాయించినటువంటి నిధులనే కేటాయిస్తూ మళ్ళీ అదే తప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారు ఇచ్చిన డబ్బులంతా కూడా జీతభత్యాలకి కట్టే బ్యాంక్ ఇంట్రెస్ట్ లేకపోతే తప్ప అదనంగా ఇచ్చే నిధులు ఏం కనపట్లేదు. ఇంత ఘోరమైన పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉందంటే గడిచిన సంవత్సరం కాలం పాటు దాదాపు 40% వీధి లైట్లు కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో వెలగట్లేదు. అంతేకాదు వీధి లైట్ల నిర్వహణ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి చేతగాని అయిపోలేదంటే ఎంత అసమర్థ ప్రభుత్వమో ఈరోజు రాష్ట్రంలో ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కేసీఆర్ గారు రోజు అత్యంత పకడ్బందీగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలని చెప్పి 10 లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒక నిర్దిష్టమైన సంకల్పంతో ముందుకు వస్తే దాదాపు మేము సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాలేషన్ చేసిన వాటిని మెయింటెనెన్స్ చేయలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నది.
సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు అని దాదాపు పోలీసు డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని విడుదలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా వాళ్ళు ఎంత మొత్తుకున్నా ఈ ప్రభుత్వం కానివ్వండి ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ అన్ని పట్టించుకున్నటువంటి పాపన పోలేదని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. గతంలో ఇదే హైదరాబాద్ నగరానికి మా నాయకత్వంలో కేటీఆర్ గారు గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీలకి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండే. కానీ గడిచిన 15 నెలల నుంచి కూడా 16 నెలల నుంచి కూడా ఈ మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్తో పాటు అన్ని నగరాలన్నీ కూడా చెత్త కుప్పల్లాగా వీధిని పారిశుద్ధ నిర్వహణ లోపించి వీధి లైట్లు లేకుండా సీసీటీవీ కెమెరాలు నిర్వహణ లేకుండా ఘోరమైన పరిస్థితి, తద్వారా క్రైమ్ రేట్ కూడా పెరిగిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఇంత ఘోరమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఒక చర్యల వల్ల సాగుతుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీట్ రాలేదు. అది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగర ప్రజలపైన కక్ష కట్టి అక్కసుతో కోపంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. హైదరాబాద్ పైన పగబట్టింది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. తూతు మంత్రంగా ఎంత ఘోరమైన పరిస్థితి అంటే మరి వారి యొక్క బడ్జెట్ స్టేట్మెంట్లోనే మేము హెచ్సిటీ కింద దాదాపు 31 ఫ్లైఓవర్లు 17 అండర్ పాస్లు 10 రోడ్డు విస్తరణ పనులు 7,032 కోట్ల రూపాయలతో అంచనా వ్యయంతో ప్రారంభించామని చెప్పుకోవడం సిగ్గుచేటు. దాదాపు దీన్ని శంకుస్థాపన చేసి 6 నెలలు కావస్తా ఉంది. ఒక్క పని ప్రారంభం తట్టడి మట్టి తీయలేదు. వారి బడ్జెట్ ప్రసంగంలో ప్రారంభించామని చెప్తున్నారు. ఇంకా అంటే వారి యొక్క పరిస్థితి ఏ రకంగా ఉన్నది, హైదరాబాద్ నగరం పైన ఏ రకమైనటువంటి వారికి ప్రత్యేకమైన దృష్టి ఉంది అర్థమవుతా ఉన్నది. అంతెందుకు ఒక్క మాటలో చెప్పాలంటే గ్రేటర్ హైదరాబాద్ నగరం దాదాపు 1 కోటి జనాభా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి నగరం, తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక వనరులను సమకూర్చే నగరం. ఈ నగరానికి నగరం నుంచి ఒక సభ్యుడికి శాసన మండలి సభ్యుడికో శాసన సభ్యుడికో మంత్రిని చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే ఈ నగరం పట్ల ఎంత శ్రద్ధ ఉన్నదో, ఎంత వారికి ఏ రకమైనటువంటి ఆలోచన నగరం పైన ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మరి వారికి బడ్జెట్ ప్రసంగంలో ఇంకా కూడా ఈ హైదరాబాద్ నగరానికి ఐటీని చాలా పెద్ద ఎత్తున వేగవంతంగా గడిచిన 10 సంవత్సరాలుగా విస్తరించినటువంటి ఘన చరిత్ర ఉన్నది. 2014 నుంచి 23 వరకు కేటీఆర్ గారి నాయకత్వంలో మరి కేసీఆర్ గారి సారథ్యంలో ఐటీ పెద్ద ఎత్తున ఇక్కడ మరి డెవలప్ అయ్యి పెద్ద ఎత్తున సంస్థలు రావడం, తద్వారా 10 లక్షల 1-2 లక్షలు ఉన్నటువంటి ఐటీ ఉద్యోగాలు 10 లక్షల వరకు చేరుకోవడం అది బీఆర్ఎస్ పార్టీ ఘనత. కానీ వారి బడ్జెట్ ప్రసంగంలో ఇంత ఘోరమైనటువంటి ఎంత తప్పు, ఇంత శుద్ధ తప్పు, ఇంత అబద్ధమైన మాట మాట్లాడతారంటే వారు 99వ పారాగ్రాఫ్లో బట్టి విక్రమార్క గారు సేవారంగం అభివృద్ధికి దోహదపడే సానుకూల ప్రభుత్వ కీలక నిర్ణయాల ఫలితంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం గత సంవత్సరంగానే ఎంతో అభివృద్ధి చెందిందంట. అంటే గతంలో లేకుండానని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఒక్క మాట మరి బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీ గమనించాల్సిన అవసరం ఉంది. 2013-14లో ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,000 కోట్ల రూపాయలు ఉంటే మరి 2023-24 వచ్చేసరికి ఇదే మా పురపాలక శాఖ ఐటీ శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో 2,41,275 కోట్ల ఎక్స్పోర్ట్స్ మరి చేయడం జరిగింది. మరి ఈ రకంగా ఆత్మశుద్ధి పరిణిందండి దీనికి అంటారు. వారు గొప్పలు చెప్పుకోవడం, తప్పులన్నీ కూడా మరి గత ప్రభుత్వం తప్పులని చెప్పే ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగా హైదరాబాద్ నగరాన్ని మాత్రం పూర్తిగా విస్మరించింది అని చెప్పడానికి 4-5 ఉదాహరణలు చెప్పే ప్రయత్నం చేశాము. గతంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అకౌంట్ డిస్కషన్లో డెఫినెట్గా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎంత అబద్ధం అంటే బట్టి విక్రమార్క గారు వారు స్వయాన వారు ఒక సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి, మంచి చదువుకున్నటువంటి ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేసినటువంటి నాయకుడు బట్టి విక్రమార్క గారు. వారు అధికారులు రాసిస్తే దానిలో తప్పుందో ఒప్పుందో చూసుకునే బాధ్యత మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా వారిపైన బాధ్యత ఉన్నది. కానీ వారి యొక్క స్టేట్మెంట్
జలమండలి గురించి రాష్ట్ర స్టేట్మెంట్ ఒకటి, ఎంత ₹1 నిధులు ఇచ్చింది లేదు జలమండలికి. కానీ వారు ఒక పారాగ్రాఫ్ 115 పారాగ్రాఫ్ల ఇంత శుద్ధతకు మాట్లాడిందంటే, గత కొన్ని దశాబ్దాల కాలంగా ఎప్పుడూ పట్టించుకొని మ్యాన్ హోల్స్ పూడిక తీత పనులు ఒక స్పెషల్ డ్రైవ్గా జలమండలి చేపట్టింది. అంటే పూడిక తీత మంచి పనే, మీరు చేసేది బాగానే ఉంది, కానీ గతంలో ఎప్పుడు కూడా మ్యాన్ హోల్స్ పూడిక తీయలేదని చెప్పేసి ఇంత శుద్ధ తప్పు. అది కూడా ఉప ముఖ్యమంత్రి హోదా నుండి నిజంగానే మ్యాన్ హోల్స్ క్లియర్ చేయకపోతే, పూడిక తీయకపోతే హైదరాబాద్ నగరం ఉంటుందా? గత కొన్ని దశాబ్దాలుగా తీయకుంటే నగరం సస్టైన్ రాగలుగుతుందా? డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్ చేయకపోతే, మ్యాన్ హోల్స్ క్లియర్ చేయకపోతే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. దాన్ని కూడా వారికి బడ్జెట్ ప్రసంగంలో పెట్టి మేము మోరీలు స్టార్ట్ చేస్తున్నాము, మ్యాన్ హోల్స్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పుకునే స్థాయికి దిగజారింది ప్రభుత్వం అంటే వారి యొక్క పనితీరు ఏందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. బహుశా రాబోయే రోజుల్లో మేము రోడ్లు ఊడుస్తున్నాం, గతంలో ఎప్పుడు రోడ్లు ఊడలేదు ప్రభుత్వాలు, మేమే రోడ్లు ఊడుస్తామని చెప్తారేమో. గతంలో ఎప్పుడు కూడా నల్లలు నీళ్ళు మేమే నల్లలు నీళ్ళు ఇస్తామని చెప్తారేమో. గతంలో చెట్లకు ఎవరు నీళ్ళు వేయలేదు, మేమే చెట్లకు నీళ్ళు వస్తున్నాం, 3 చెట్లకు మేమే, 10 చెట్లకు కూడా మేమే నీళ్ళు వేసి చెట్లు వేస్తున్నాం అంటారేమో. ఉత్త రంగులేసి ఏదో మీరు మీద తూతుమంత్రంగా మీరు చేస్తున్నామని చెప్పుకుంటే అది మీ యొక్క భావదారిద్ర్యం తప్ప మరి మీ యొక్క పని విధానానికి దర్పణం కాదని చెప్పేసి నేను ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను, ముఖ్యంగా మరి ఉప ముఖ్యమంత్రి గారికి. ఇంత ఘోరమైనటువంటి అబద్ధాలు చేసింది చెప్పుకోలేక, చేసింది లేక, చేసింది ఏం లేదు చెప్పుకోవడానికి, చేయబోయేదానిపై స్పష్టత లేదు. కాబట్టి ఈ రకంగా నగరం పైన మరి పూర్తిగా విస్మరించి మరి నగరాన్ని మరి అన్ని విధాలా ముందు తీసుకెళ్లే ప్రయత్నాన్ని వదిలిపెట్టి ఈ యొక్క ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని చెప్పేసి భూదండాల పైన ఎగబడి డబ్బు ఆర్జనమే, డబ్బులు సంపాదించుకోవడమే, డబ్బులు మూడలు కూడగట్టుకుని ఢిల్లీకి పంపించడానికి సంపాదించుకోవడానికి వారి యొక్క కార్యాచరణ అంతా కూడా కనపడుతుంది తప్ప వారు నిజంగా కూడా మరి ఈ రాష్ట్రానికి కానివ్వండి, నగరాన్ని కానివ్వండి ముందు తీసుకెళ్లేటువంటి వారి యొక్క మరి చర్య ఎక్కడ కనపడతలేదని చెప్పి నేను సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్మరించింది. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది చాలా ముఖ్యమైన సంస్థ. మనకి ఈ రోడ్లో హెవీ ట్రాఫిక్ ఉంటుంది. మన హైదరాబాద్ నగరంలో మౌలికమైన సదుపాయాలతో పాటు లా అండ్ ఆర్డర్, అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ అనేది చాలా ముఖ్యమైనది. ట్రాఫిక్ నియంత్రించాలంటే అండర్ పాస్లు, ఫ్లైఓవర్లతో పాటు రోడ్డు విస్తరణతో పాటు కొత్త రోడ్లని గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కొత్త రోడ్లని, లింక్ రోడ్లను ఏర్పాటు చేసినట్టయితే ట్రాఫిక్ డైవర్ట్ చేసుకోవచ్చు, తద్వారా ట్రాఫిక్ నియంత్రణ అవుతుందని చెప్పి ఎన్నో ఈ హెచ్ఆర్డీసీఎల్ ద్వారా, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కొత్త లింక్ రోడ్లు ఎన్నో తీసుకొచ్చాం. కానీ అలాంటి యొక్క ప్రాముఖ్యత కలిగినటువంటి సంస్థను కూడా పూర్తిగా విస్మరించి రూపాయి కూడా కేటాయించలేదు. దీంతో పాటు చిత్తశుద్ధి అర్థమవుతోంది ఎంత ఇంట్రెస్ట్ ఉందో వారికి ఈ యొక్క నగర అభివృద్ధి పైన. ఎస్ఎన్డిపి గురించి కూడా, స్ట్రాటజిక్ నగర డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి కూడా ఎక్కడ కూడా ప్రకటించలేదు. వరద ముప్పు నుండి మరి కాపాడుకున్నామంటే ఎస్ఎన్డిపి ద్వారానే ఎన్నో కాలనీలని, ఎన్నో బస్తీలని ముంపు నుండి కాపాడుకున్నాం ఈ యొక్క స్ట్రాటజిక్ నగర డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి. దాని గురించి ప్రస్తావన ఎక్కడ చేయలేదు. కాబట్టి పూర్తిగా నగరం పైన వీరికి అవగాహన లేదు, చెప్తే వినేయడానికి ఓపిక లేదు, నగరం నుండి వీరికి ప్రాతినిధ్యం లేదు, నగరం నుండి ఒక మంత్రి లేడు. కాబట్టి వీరు పూర్తిగా విస్మరించి హైదరాబాద్ నగరాన్ని కేవలం బంగారు గుడ్లు పెట్టే కోడిలాగా చూస్తున్నారు తప్ప, ఆ ఒక్క కోడిని కోసుకుని తినే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరి దీన్ని కాపాడే ప్రయత్నం చేస్తలేరు. దీన్ని పదే బీఆర్ఎస్ పెట్టి మొదలు చెప్తా వస్తా ఉంది. ఇప్పుడు వారి మాటల ద్వారా రుజువు అవుతా ఉన్నది. తప్పకుండా రేపు రాబోయే 2-3 రోజుల్లో తప్పకుండా బడ్జెట్ సమావేశంలో దీనిపైన నిలదీసి తప్పకుండా వాస్తవాలు ప్రజలకు తెలియజేసి ఏ రకంగానైతే ప్రజలని హైదరాబాద్ నగరం పైన పగబట్టినదో, ఏ రకంగా కక్ష కట్టినదో స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.